హలో అండి, హాయ్, ఐఎమ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నా ఫస్ట్ మీల్ ఇన్ ద మార్నింగ్ నేను ఏం తీసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు, ఇది తీసుకున్న తర్వాత ఐ మీన్ నాట్ సింగిల్ టేక్ కానీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ లో, మన స్కిన్ లో, మన హెయిర్ లో డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. డ్రాస్టిక్ డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ లైక్ విజిబుల్ డిఫరెన్స్, రైట్? సారీ టు యూజ్ డ్రాస్టిక్. విజిబుల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. జనరల్ గా మనం హోల్ డే లో ఎనర్జెటిక్ గా ఉండడానికి ఏ ఫుడ్ అయితే బాగుంటుందో ఆ ఫుడ్ నేను ఏవేవి తీసుకుంటానో అది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. డెఫినెట్లీ దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. డోంట్ స్కిప్ దిస్ వీడియో. టు టేక్ దిస్ కన్సిస్టెంట్లీ, అంటే రెగ్యులర్ గా తీసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు తీసుకుని, లైక్ ఒకసారి తీసుకుని ఇంకొకసారి మనకు నచ్చింది తీసుకోవడం, ఇలా తీసుకుంటే మనకు అంత డిఫరెన్స్ తెలీదు. సో నేను మార్నింగ్ లేవగానే ఏమేమి తీసుకుంటాను నేను మీతో చెప్తాను. ఎందుకంటే నేను ఇది తీసుకున్న తర్వాత, సో ఫస్ట్ నేను ఏ మీల్ తీసుకుంటానో అది తెలుసుకోబోయే ముందు అసలు ఫాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్ గా మనకి ఫాస్టింగ్ అని వినంగానే మనకి ఏమనిపిస్తుంది? ఉపవాసం, రైట్? సో ఉపవాసం అంటే మనం పండగలప్పుడు లైక్ కార్తీక పౌర్ణమి, అమావాస్య, లైక్ కొంతమంది పౌర్ణమి కూడా ఉంటూ ఉంటారు, అండ్ ఏకాదశి వ్రతాలు అనేది చేస్తుంటారు. చాలా మంది ఇలాంటి స్పెషల్ డేస్ లో ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ చేయకపోయినా కూడా వేరే వాళ్ళు చేస్తారన్న విషయం అయితే తెలుసు. సో ఈ ఫాస్టింగ్ అంటే ఏంటి? లైక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం అసలు ఏం తినకుండా, నైట్ ఐ మీన్ సూర్యాస్తమం సమయం అయిపోయిన తర్వాత మనము పాలు, పండ్లు, కొంతమంది ఏంటంటే కొంచెం వయసు ఉన్న వాళ్ళు, కొంచెం వయసు మీద పడిన వాళ్ళు ఏంటంటే ఉప్మా, సగ్గుబియ్యం ఉప్మా ఇలాంటివి తీసుకుంటారని తెలుసు కదా, అలా తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క స్థలం వాళ్ళు ఆ స్థలంని బట్టి వాళ్ళ ఉపవాస ఆచారాలు అనేది పాటిస్తూ ఉంటారు, రైట్? కానీ మనలో ఎంతమందికి తెలుసు ప్రతిరోజు మనం అందరం ఫాస్టింగ్ లో ఉంటామనేసి? కడుపులోకి ఎలాంటి ఫుడ్ పంపిస్తే ఎనర్జీ లెవెల్స్ పరంగా గానీ హెల్త్ పరంగా కానీ మంచిదో ఏ రోజైనా ఆలోచించారా? సో మనలో చాలా మంది 8:30 or 9 కి నైట్ డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. అండ్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడు తింటాము? 8:30 in the morning or else 9. సో ఇంతసేపు మనం ఫాస్టింగ్ లో ఉన్నాం. ఫాస్టింగ్ లో ఉన్నట్టే కదా, అంటే మనం కడుపులోకి ఏమీ తీసుకోలేదు. ఏమీ తీసుకోకుండా ఆల్మోస్ట్ 12 hours అనేది ఫాస్టింగ్ చేసాము. సో ఇలా ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం ఈ ఫాస్టింగ్ ని ఎలా బ్రేక్ చేయొచ్చు? సో ఆబ్వియస్ గా బ్రేక్ చేయాలంటే మంచి ఫుడ్ అనేది మన బాడీలోకి పంపించాలి. చూపిస్తాను. నా ఫస్ట్ మీల్ ఇన్ ద మార్నింగ్ అండి. యూజువల్గా అందరికీ తెలిసిన విషయమే కదా, లైక్ మార్నింగ్ చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనేసి. ఇట్ షుడ్ బి లైక్ కింగ్. సో నేనేంటంటే ఫస్ట్ మీల్ అనమాట ఇది. సో ఒక గ్లాస్ ఆఫ్ సోయా మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ తింటాను. సో ఇందులో నానబెట్టినది బాదాం ఉంది, అక్రూట్ ఉంది, పీకన్స్ అండ్ ఇవేంటంటే డ్రైడ్ ఫిగ్స్, డ్రైడ్ ప్లమ్స్, ఆప్రికాట్ అండ్ లయన్ డేట్స్. సో మీరు లయన్ డేట్స్ కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అమేజింగ్, డెలీషియస్ అండ్ వెరీ న్యూట్రిషియస్ ఫుడ్. తొందరగా ఆకలి కూడా అవ్వకుండా చూసుకుంటుంది ఇది, ఈ మీల్. I keep changing my first meal in the morning. ఒక్కొక్కసారి నట్స్ తో సోయా మిల్క్ తీసుకుంటాను, అండ్ ఆరెల్స్ లైక్ చిన్న ఫ్రూట్ ప్లేట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఆరెల్స్ న్యూట్రిషనల్ ప్రోటీన్ షేక్ ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు అది నేను యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఖచ్చితంగా మాత్రం ఏదైనా మంచి ఫుడ్ నే నా బాడీలోకి పంపించడానికి నేను ట్రై చేస్తాను. ఐ మీన్ ఐ విల్ హ్యావ్ ఫస్ట్ మీల్ ప్రీవియస్లీ నేను కూడా ఆల్మోస్ట్ సమ్వేర్ అరౌండ్ 6 years బ్యాక్ మంచిగా నేను కూడా అంతకు ముందంతా నేను మార్నింగ్ లేవగానే కాఫీ ఆర్ టీతో స్టార్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత చక్కగా కార్బోహైడ్రేట్స్ తీసుకునేదాన్ని. లెట్ ఇట్ బి పూరి, దోశ, ఇడ్లీ, ఇలా ఏవైనా మంచి అన్ని కార్బోహైడ్రేట్స్ తీసుకునేదాన్ని. నో డౌట్ కడుపు మంచిగా ఫుల్ గా ఉండేది అండ్ ఎనర్జీ వెంటనే వచ్చినట్టు ఉండేది. లైక్ చాలా యాక్టివ్ గానే అనిపించేది. ఆ తర్వాత చక్కగా కొద్దిసేపటికి ఒక 1 hour, 1.5 hour కి మంచిగా నిద్ర కూడా పట్టేది. మార్నింగ్ టైంలోనే ఆల్మోస్ట్ 11:30 కలా పడుకునేదాన్ని. బట్ ఏమైందంటే తర్వాత ఐ డోంట్ నో వాట్ వాజ్ ద రీజన్ ఎగ్జాక్ట్లీ, నా వెయిట్ అనేది ఆబ్వియస్ గా ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి కదా, మంచి లైఫ్ స్టైల్ కి మూవ్ అవుతాము.
డింట్ నో ద రీజన్ ఎగ్జాక్ట్లీ. నాదేంటంటే ఆల్మోస్ట్ నా ఐడల్ వెయిట్ నుంచి 9 kgs తగ్గిపోయాను. ఆ తర్వాత నాకు ఏంటంటే నా ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా అయిపోయాయి అనమాట. అంటే వెయిట్ తక్కువ ఏముంది, ఇంకా బాగుంటుంది కదా అని అనుకుంటాం జనరల్ గా, కానీ నాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గుముఖం పట్టాయి. కొంచెం పని చేయగానే చేతుల నొప్పులు, కొంచెం నడవంగానే కాళ్ళు పీకడం, వీపు కూర్చుంటే వీపు నొప్పి, ఇలాంటివన్నీ జరగడం స్టార్ట్ అయ్యాయి అనమాట. నాకు రీజన్ అర్థం అవ్వలేదు. ఐ వెంట్ టు డాక్టర్స్ అన్ని మెడిసిన్స్ ఇవన్నీ సజెస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ దే ఆల్సో టోల్డ్ న్యూట్రియన్స్ వల్ల అని చెప్పేసి. దే డిడ్ నాట్ సే ఎగ్జాక్ట్లీ దట్ న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వల్ల, బట్ బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ బట్టి వాళ్ళు నాకు ఐరన్ ఇవంతా, కాల్షియం టాబ్లెట్స్ ఇవంతా మిగతావంతా సజెస్ట్ చేశారు. ఐ స్టార్టెడ్ టేకింగ్ దెమ్. కానీ తీసుకున్నాను నాకు డిఫరెన్స్ ఏం అర్థం కావట్లేదు, అంటే నాకు తెలియట్లేదు. సో నాకేం క్లియర్ గా నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ రాలేదనమాట. వాట్ వాజ్ ద రీజన్, ఇంకేం తీసుకోవాలి ఏంటి అంటే వాళ్ళు చాలా చెప్పారు. చాలా అంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే హెయిర్ ఫాల్ కూడా అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో ఇవన్నీ ఆబ్వియస్ గా గర్ల్స్ కి, లేడీస్ కి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్సో స్కిన్ కదా, కంప్లీట్ గా కొంచెం బలం కూడా ఉండాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి ఫర్ ఎస్పెషలీ మ్యారీడ్ ఉమెన్, ఇవన్నీ ఉంటాయి. సో తర్వాత నేను ఏదో లక్కీగా నాకు కొన్ని సెషన్స్ అటెండ్ అయ్యాను, అండ్ అక్కడ నేను ప్రోటీన్ షేక్, ఇంకా నా హెల్త్ లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఆ తర్వాత లైక్ దట్స్ కంప్లీట్లీ నాదర్ స్టోరీ. సో ఆ తర్వాత నా వెయిట్ గ్రాడ్యువల్ గా, ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ, ఆబ్వియస్లీ 7 to 8 months అనేది పట్టింది నాకు, 6 to 7 months. ఇట్ టుక్ టైమ్. గ్రాడ్యువల్ గా నా వెయిట్ అనేది ఇంప్రూవ్ అయింది, అండ్ ఆ తర్వాత నా ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. బట్ ఆఫ్టర్ దాట్ ఐ స్టాప్డ్ అటెండింగ్ దోస్ సెషన్స్ అండ్ ఆల్ దాట్. అండ్ కానీ కూడా నా లైఫ్ స్టైల్ అనేది నేను ఐ డి నాట్ స్టాప్. ఆ లైఫ్ స్టైల్ చేంజ్ ఏదైతే నేను అడాప్ట్ చేసుకున్నాను, ఐ స్టిక్ టు ఇట్. ఎందుకంటే నాకు తెలుసు మధ్యలో నేను బ్రేక్ చేశాను. ఏం పర్వాలేదు, ఇప్పుడు నేను ఐడల్ వెయిట్ వచ్చేసాను, లెట్ మీ జస్ట్ బి నార్మల్ అని కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. బట్ నాకు వెయిట్ మళ్ళీ నా ఎనర్జీ లెవెల్స్ లో డిఫరెన్స్ అనేది కనిపిస్తూ వచ్చింది అనమాట. సో ఇంకా అప్పటి నుంచి గట్టిగా నా ఫుడ్ పరంగా మాత్రం మార్నింగ్ ఏదైతే ఫుడ్ తీసుకుంటానో అది మంచి ఫుడ్ అయ్యేటట్టుగా చూసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఖచ్చితంగా మనము ఇలాగే ఫాలో అవ్వాలి అంటే మళ్ళీ అది రోబోటిక్ టైప్ ఉంటుంది. సింగిల్ ఫుడ్ అంటే ఐ కీప్ చేంజింగ్ అనమాట. ప్రతిరోజు ఒకసారి అంటే ఇట్ విల్ బి హెల్తీ ఓన్లీ. బ్రెడ్ కూడా తింటాను, బట్ ఇన్ అ హెల్తీ వే. చాలా మంది ఏమంటారు బ్రెడ్ అంటే ఇట్స్ నాట్ గుడ్ అని అంటారు కదా. బట్ సి సమ్ టైమ్స్ వన్స్ అ వైల్ నో హార్మ్ కదా. నేను ఈ బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి యాడ్ చేస్తూ ఉంటానంటే ఐ కీప్ చేంజింగ్. సో నట్స్ తీసుకుంటాను. ఇట్స్ నాట్ స్మాల్ పోర్షన్, మంచి క్వాంటిటీలోనే తీసుకుంటాను. అది నానబెట్టిన నట్స్ అలాంగ్ విత్ దట్ సోయా మిల్క్. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ వేర్ ఐఎమ్ స్టేయింగ్. సో సోయా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఆరల్స్ ప్రోటీన్ న్యూట్రిషనల్ షేక్ ఇది యాడ్ చేసుకుంటాను. ఆరల్స్ లైక్ నట్స్ తో పాటు స్మాల్ ఫ్రూట్ ప్లేట్. అండ్ ఆల్సో బ్రెడ్ ని కూడా మంచి హెల్తీ వేగా తీసుకుంటాను అనమాట. లైక్ చీజ్ అండ్ ఆల్ వెజ్జీస్ ఇంక్లూడ్ చేసి శాండ్విచ్ చేసుకుంటూ ఉంటాను. ఆరల్స్ అవకాడో, ఇది కూడా అవకాడో విత్ బ్రెడ్ అనమాట, అవకాడో శాండ్విచ్ ఇది తీసుకుంటూ ఉంటాను. ఆర్ లైక్ పనీర్ తో ఆల్ వెజ్జీస్ ఐ మేక్ అ శాండ్విచ్, ఐ ఈట్. కానీ ఈ బ్రెడ్ అనేది నేను లైక్ నాట్ ఆన్ డైలీ బేసిస్, ఐ మీన్ సమ్వేర్ లైక్ వీక్లీ వన్స్ అలా తీసుకుంటూ ఉంటాను. బికాస్ వీ నీడ్ చేంజ్ కదా. సేమ్ ఆల్వేస్ నట్స్ ఆర్ వెరీ హెల్తీ అని మన మైండ్ చెప్తే వీ ఫీల్ బోర్డ్. సో సమ్ టైమ్స్ ఇలా కూడా చేంజ్ చేస్తుంటాను, బట్ ఇన్ అ హెల్తీ వే. అండ్ ఇలా తీసుకుంటూ ఉంటాను. అండ్ వీక్లీ వన్స్ ఒకసారి కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకుంటాను. లెట్ బి పూరి ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ కార్బ్స్ వీ హ్యావ్. మన టిఫిన్స్ ఉంటాయి కదా, సౌత్ టిఫిన్స్. సో డెఫినెట్లీ ఐ యాడ్ దెమ్ ఆల్సో. సో ఇలా ఏంటంటే ఐ కీప్ కన్ఫ్యూజింగ్. ఇలా తింటూ ఉంటే మనకి బోర్ అనిపించేది అనమాట. ఓకే మార్నింగ్ హెల్తీ, ఇప్పుడు ఒక రొటీన్ ఫాలో అవ్వాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనము చాలా ఫోర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సబ్ కాన్షియస్లీ మనం ఏదో ఫోర్స్ చేస్తున్న ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట. స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, తర్వాత వీ ఫీల్ బోర్డ్. సో అందుకని నేను ఇలా డిఫరెంట్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే నాకు తెలియకుండానే నేను హెల్తీ ఫుడ్ తీసుకుంటాను. ఎప్పుడైతే నా డైట్ ని చేంజ్ చేశానో ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ. అంటే కొన్ని మంత్స్ పట్టింది నాకు నా బాడీ దీన్ని అడాప్ట్ చేసుకుని ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, అండ్ ఆల్సో హెల్త్ పరంగా నా వెయిట్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవడానికి.
టుక్ టైమ్ ఫర్ మీ, కొన్ని మంత్స్ పట్టింది, బట్ ఐ వాజ్ వెరీ మచ్ కాన్షియస్ అనమాట. ఐ వాజ్ అబ్జర్వింగ్ మై బాడీ. కొన్ని మంత్స్ తర్వాత ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ మై బాడీ, అసలు ఏవేవి ఇంప్రూవ్మెంట్స్ అనేది నేను చూస్తున్నాను అనేది. సో దిస్ వే the right food have really helped me out in improving my health, my weight, my energy levels. I've seen really very good improvement, drastic improvement in fact, in all these things. Hope this video would be definitely useful for you all, and thanks for watching this video. Take care. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఖచ్చితంగా వస్తాను. Bye.